ఇస్మార్ట్ శంకర్ ఆ టైటిల్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ఆ విషయం ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడే తెలుసు అంటారా? ఇప్పుడు ఇస్మార్ట్ తిరిగి వస్తున్నాడు. కాకపోతే డబుల్ డోస్ ఫిక్స్ చేశాడు. చేయటం మాత్రమే కాదు, సాంగ్స్ దగ్గర నుంచే డబుల్ డోస్ రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్ టీమ్ లోనే ఏదో ఎనర్జీ ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ తో పూర్తిగా ఫామ్ కోల్పోయిన మణిశర్మ టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ వెంటనే తెలుగులో చాలా చిత్రాలు చేశాడు. ఏవి కూడా ఇస్మార్ట్ రేంజ్ లో లేవు. కానీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనగానే మళ్లీ మణిశర్మకు పూనకాలు వచ్చేశాయి. స్టెప్ అమారంటూ తాను కూడా స్టెప్పులేస్తున్నాడు. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. అందుకే యూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముందు మణిశర్మ బీట్స్ పై అందరికీ డౌట్స్ ఉండేవి. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో సాంగ్స్ క్లిక్ కావడం అసాధ్యం అనిపించింది. కానీ ఇప్పుడు వరుస పెట్టి 3 సింగిల్స్ రిలీజ్ తర్వాత మణిశర్మ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ఇస్మార్ట్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. సలార్ సీక్వెల్ అని పేరు వినిపించినప్పుడల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కలవరం ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్ తో నీల్ ప్లాన్ చేసిన సినిమా పెండింగ్ లో పడుతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతోంది. అయితే ఈసారి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోనక్కర్లేదు అంటున్నాడు నీల్. అదెలా అంటే తమిళ దర్శకుడు శంకర్ స్టైల్ ను ఫాలో అవుతాను అంటున్నాడట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి 3 పాన్ ఇండియా సినిమాలు, 2 పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ను హ్యాండిల్ చేసినప్పుడు మేం మాత్రం ఏం తక్కువ అంటున్నారు మిగతా దర్శకులు. శంకర్ స్టైల్ ను ఫాలో అయ్యి తాము కూడా ఒకేసారి 2 పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తామంటున్నారు. ఈ విషయంలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కాగా శంకర్ ను ఫాలో అవుతున్నాడని టాక్. ఆగస్ట్ నుంచి సలార్ సీక్వెల్ ను స్టార్ట్ చేసేందుకు నీల్ రెడీ అవుతున్నాడని సమాచారం. అదే జరిగితే ఎన్టీఆర్ తో నీల్ డ్రాగన్ ఎప్పుడు తెరకెక్కిస్తాడు? ఈ చిత్రం వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లేనా అంటే కాదంటున్నారు నీల్. ఎందుకంటే శంకర్ స్టైల్లోనే ఇటు ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడు సలార్ సీక్వెల్ తీస్తాడట, అటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినప్పుడు డ్రాగన్ తెరకెక్కిస్తాడట. ఇదే రూమర్ నిజం కావాలని కోరుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్ హిట్స్ కొట్టే దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ఉంటుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు చేంజ్ కోరుకుంటున్నాడు. కుబేరా కంప్లీట్ కాగానే వెంటనే కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఎప్పుడు యంగ్ హీరోస్ తో మూవీ తీసే శేఖర్ కమ్ముల మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. తీసిన 4 ఏళ్లకు లవ్ స్టోరీ అనే సినిమా తీసుకొచ్చాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ వచ్చిన 4 ఏళ్లకు మళ్లీ కుబేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శేఖర్ తెరకెక్కిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇది. నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతోంది. ఎప్పుడు ఒక సినిమా తరువాత మరో సినిమాకు రాజమౌళి రేంజ్ లో గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి గ్యాప్ కంటిన్యూ కాకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కుబేరా రిలీజ్ కాగానే నేచురల్ స్టార్ తో పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ వీరిద్దరి మధ్య జరుగుతున్నాయట. నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ కోసం టాలీవుడ్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. కల్కి రిలీజ్ తర్వాత అందరికీ ఒక్కటే డౌట్, ఇంత తక్కువ సమయంలో ప్రభాస్ పాన్ ఇండియాను ఎలా రూల్ చేస్తున్నాడు? ఖాన్స్ వల్ల కానిది, కోలీవుడ్ స్టార్స్ వల్ల జరగనిది రెబల్ స్టార్ వల్ల ఎలా సాధ్యపడింది? కల్కి రిలీజ్ అయిన ప్రతి ఇండస్ట్రీలోనూ ఎలా వసూళ్లను కొల్లగొడుతోంది? పాన్ ఇండియా వైడ్ గ్రిప్ సాధించుకునేందుకు ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళుతున్నాడు. కానీ ప్రభాస్ ది మాత్రం ఒక్కటే దారి, అదే పాన్ ఇండియా విలన్స్ దారి. వినడానికి విచిత్రంగా ఉన్నా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2లో రానా విలన్ గా నటించాడు. భల్లాల దేవుడిగా భయపెట్టాడు. అయినప్పటికీ మహేంద్ర బాహుబలి భల్లాలను ఓడించి మాహిష్మతిని తిరిగి చేజిక్కించుకున్నాడు. ఇది తెలుగు విలన్ కథ. ఆది పురుష్ కోసం మాత్రం బాలీవుడ్ విలన్ కు ఓటేశాడు రెబల్. తాను శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్నప్పుడు లంకాధిపతిగా సైఫ్ ను ఎంచుకున్నాడు. ఇక సలార్ విషయానికి వస్తే ఇక్కడ మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కు ఫ్రెండ్షిప్ రోల్ ఆఫర్ చేశాడు. కానీ సలార్ సీక్వెల్ లో వీరిద్దరూ బద్ధ శత్రువుల్లా మారబోతున్నారని సమాచారం. ఇప్పుడు కల్కిలో మళ్లీ టాలీవుడ్ విలన్. ఈసారి ఏకంగా లోకనాయకుడితో ఫైట్ కు రెడీ అవుతున్నాడు రెబల్. హెల్త్ సెట్ అయినట్లుంది, సమంత ఇంకా ఎందుకు బిజీ కావటం లేదు అనేది చాలా మందికి ఉన్న డౌట్. కానీ ప్రొఫెషన్ వైజ్ శామ్ చాలా టాలెంటెడ్. తనకు ఎలాంటి రోల్స్ సూట్ అవుతాయి, ఎలాంటి సినిమాలు చేస్తే ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే చాలా త్వరగా లేడీ సూపర్ స్టార్ గా ఫేమ్ అందుకుంది.
ఇప్పుడు కంబ్యాక్ కు అలాంటి ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటోంది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నట్లు ఉంది సమంత. అందుకే వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లో కమిట్ అవుతోంది. ఇప్పటికే బంగారం లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీని ఒకటి లైన్ లో పెట్టింది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ కోసం ఇంకో వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతోందని ఇటీవలే వర్గాలు వినిపించాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ నటించే చివరి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందట. అదే నిజమైతే విజయ్ సమంత జోడీ మరోసారి సౌత్ సైడ్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం. త్వరలో పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారబోతున్నాడు తమిళ హీరో విజయ్. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న గోట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత వినోద్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కించే పొలిటికల్ థ్రిల్లర్ లో నటించి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు విజయ్. ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సమంత హీరోయిన్ గా ఎంపిక కావటం ఆమె కంబ్యాక్ కు పర్ఫెక్ట్ మూవీ అనుకోవచ్చు. కత్తి, తేరి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రిపీట్ అవుతోన్న కాంబినేషన్ ఇది. పాన్ ఇండియా స్టార్స్ కు బాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకం అనేది కల్కి సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. ప్రభాస్ కొల్లగొట్టే 1000 కోట్ల వసూళ్లలో బాలీవుడ్ నుంచే 300 కోట్లు వస్తాయనేది టాక్ ఉంది. అందుకే యష్ కూడా బాలీవుడ్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో అల్టిమేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోలు ప్రభాస్, యష్ ముందు వరుసలో ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ తో యష్ కు బాలీవుడ్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. అందుకే కొత్త చిత్రం టాక్సెస్ కోసం ఒక ముఖ్య పాత్రలో కరీనా కపూర్ ఖాన్ ను అడిగాడు రాకీ బాయ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో రాకీ బాయ్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు వీటితో పాటు మరో హిందీ మూవీలో యష్ నటించబోతున్నాడని సమాచారం. షారుఖ్ నటించబోయే పఠాన్ సీక్వెల్ లో రాకీ బాయ్ విలన్ రోల్ చేస్తాడట. అదే నిజమైతే మాత్రం పఠాన్ సీక్వెల్ టార్గెట్ 2000 కోట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పఠాన్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1000 కోట్లను కొల్లగొట్టింది.